ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డైలీ బైట్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన ఆత్మీయులారా, యేసయ్య కృపా పరిచయుల పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాసము ప్రత్యేకమైన మాసము కదండీ! డిసెంబర్ మాసము క్రిస్మస్ మాసం కాబట్టి మేము ఈ యొక్క డైలీ బ్రెడ్‌లో 25 తారీఖు వరకు మాత్రమే క్రిస్మస్ సందేశాలు ఇవ్వాలని ప్రేరేపింపబడ్డామండి. అందుకని దైవ సేవకుడు కూడా సుదీర్ఘంగా వాక్యాలు చెబుతూ ఉన్నాడు. క్రిస్మస్ సందేశాలు. అలాగే నేను కూడా మధ్యలో ఒక 2 ప్రోగ్రామ్‌లు నేను కూడా చెప్తున్న 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నానండి. మీరు శ్రద్ధగా వింటున్నారు. అనేక విషయాలు మరి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు కదండీ! సరే అండి. మరి ఈరోజు ఉదయకాల సమయంలో ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మరొక క్రిస్మస్ సందేశాన్ని విందామండి. సిద్ధంగా ఉన్నారు కదా! మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ప్రవక్త అయినటువంటి మీకా రాసినటువంటి ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నానండి. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక గ్రామం గురించి చెప్పబడుతూ ఉంది. ఏంటా గ్రామం అంటే బెత్లెహేము. బెత్లెహేముకు ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి అని అంటే ఎఫ్రతా. బెత్లెహేము 2 బెత్లెహేములు ఉన్నాయి. యూదా బెత్లెహేము, మరొక బెత్లెహేము కూడా ఉంది. అయితే ఈ యొక్క బెత్లెహేము అనే ప్రాంతము స్వల్ప గ్రామము. ఈ గ్రామము ఎలాంటిదండి? స్వల్ప గ్రామము. ఎన్నిక లేని గ్రామము. కొన్ని గ్రామాలు ఉంటాయి కదండీ! ఆహ్, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గ్రామం అండి. మా అమ్మని ఎవరు పట్టించుకోవట్లేదని అప్పుడప్పుడు ప్రజలు చెప్తూ ఉంటారు. మా గ్రామం చాలా చిన్నదండి. చాలా తక్కువ జనాలు ఉంటారండి అని చెప్తూ ఉంటారు కదండీ! అలాగే ఈ బెత్లెహేము కూడా స్వల్ప గ్రామము, ఎన్నికలేని గ్రామము, చిన్న గ్రామము. ఆ గ్రామం గురించి చాలా మందికి తెలియలేదు. అలాంటి గ్రామం అన్నమాట. అయితే ఆహ్, నయోమి కూడా బెత్లెహేము గ్రామానికి చెందిందే. ఎలీమెలెకు, నయోమి, అలాగే బోయాజు, రూతు భర్త అయినటువంటి బోయాజు కూడా బెత్లెహేము గ్రామానికి చెందినవాడు. అలాగే దావీదు మహారాజు కూడా ఎన్నో కీర్తనలు రాసినటువంటి దావీదు కూడా ఆయన ప్రాంతం కూడా బెత్లెహేమే. అయితే ఈ బెత్లెహేము గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము, తక్కువ గ్రామం అయినను నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా? నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి. నువ్వు బాధపడుతున్నావా బెత్లెహేమా? నువ్వు నన్నెవ్వరు పట్టించుకోవట్లేదని గ్రామం నువ్వు ఇబ్బంది పడుతున్నావా? అయితే నీలో నుండే ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని, గనుడు నీలో నుండి వచ్చునని ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడండి. చాలామంది మనం కూడా బాధపడుతూ ఉంటాం కదండీ! నా కుటుంబం ఎన్నిక లేదే, నేను ఎన్నిక లేని వాడుగా ఉన్నానే నా కుటుంబంలో, మా ఇంట్లో నేను ఎన్నిక లేని వాడిగా ఉన్నాను. నన్నెవ్వరు పట్టించుకోవట్లేదే, నా మంచితనాన్ని ఎవ్వరు గుర్తెరగట్లేదే, నన్నెవ్వరు కూడా నా వైపు చూడట్లేదే అని అనుకుంటూ ఉంటారు చాలా సార్లు కదండీ! అలాగే ఈ గ్రామం కూడా అనుకుంది. కానీ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ గ్రామములో రక్షకుడైన యేసయ్య పుట్టాడో, ఆ గ్రామము తెలియని ప్రజలంటూ లేరండి. చిన్న పిల్లలు, సండే స్కూల్‌కి వెళ్ళే చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. యేసయ్య ఎక్కడ పుట్టాడు తల్లి అని అడిగితే ఏం చెప్తారు? బెత్లెహేములో అని చెప్తారు కదండీ! ఎంత ఘనత వచ్చిందండి బెత్లెహేము గ్రామానికి. అది ఒకప్పుడు ఏంటి ఆ గ్రామం అంటే స్వల్పమైన గ్రామం, చిన్న గ్రామం, నీచమైన గ్రామం, తక్కువ జనం ఉన్నటువంటి గ్రామం, అసలు తెలియని గ్రామం, విలువలేని గ్రామానికి ఘనత వచ్చింది. హల్లెలూయా! హల్లెలూయా! ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నా యేసే మాట్లాడినటువంటి ప్రియులారా, నాకు కూడా ఎలాంటి స్థితి లేదే, నన్నెవ్వరు పట్టించుకోవట్లేదే, నా దగ్గరికి మా బంధువులు నన్ను చూడట్లేదే, మా సంఘంలో కూడా నాకు మంచి పేరు లేదే, నాకు ఏమి తలంతులు లేవే, నాకు పాటలు రావు, నాకు ఏవి రాదు అని నువ్వు బాధపడుతున్నావా? నేను నీచంగా చూస్తున్నానని ఇబ్బంది పడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బెత్లెహేము గ్రామానికి ఎంత ఘనత వచ్చిందో నీకు కూడా అంత అంత ఘనత వస్తుంది. అయితే ఎప్పుడు ఘనత వచ్చింది బెత్లెహేము గ్రామములో అంటే, ఆ గ్రామములో రక్షకుడైన యేసయ్య పుట్టినప్పుడే. హల్లెలూయా! ఎప్పుడైతే రక్షకుడైనటువంటి యేసయ్య ఆ గ్రామంలో పుట్టాడో, ఆ గ్రామం నుండి వచ్చాడో, అప్పుడే ఆ గ్రామానికి, ఆ బెత్లెహేము గ్రామానికి విలువొచ్చింది, పేరొచ్చింది. అనేకుల నోట్ల పలికేటట్టుగా, అనేకులు మాట్లాడుకునేటట్టుగా ఆ ఘనత యేసే ద్వారా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఘనత
మరి నాకు గూడా కావాలని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారంటే మరి మీలో యేసయ్య ఉండాలి. మీ ఇంట్లో యేసయ్య ఉండాలి. మీ హృదయంలో యేసయ్య ఉండాలి. ఆయన ఉన్నప్పుడే మీకు ఘనతొస్తది. ఆయన లేకుండా నాకు ఘనత రావాలి, నాకు పేరు రావాలి, నాకు ప్రఖ్యాతులు రావాలి, నన్నందరూ గుర్తించాలి అని అనుకుంటే అది అవివేకమే అవుతుంది. హల్లెలూయా! దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే సామెతలు 3లో నీ అధికార నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రవర్తన అంతటిలో యేసయ్య యొక్క అధికారానికి ఒప్పుకో. ఆయనకివ్వు నీ ప్రవర్తననంతా. నీ జీవితం ఆయన చేతిలో పెట్టు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? స్వల్పమైన నిన్ను, ఈ నీచమైన నిన్ను, ఎన్నిక లేని నిన్ను ఒక ఎన్నిక గల పాత్రగా, అనేకులు మాట్లాడుకునే పాత్రగా, అనేకులు మెచ్చుకునే పాత్రగా దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా! హల్లెలూయా! ఒకప్పుడు బెత్లెహేం గ్రామము స్వల్పమైనదండి. చిన్న గ్రామమే. కానీ ఎప్పుడైతే అందులో నుండి ఇజ్రాయేలు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చుననే ఆ ప్రవచనం నెరవేరిందో, ఎప్పుడైతే ఆ గ్రామంలో రక్షకుడైన యేసయ్య పుట్టాడో, ఆ గ్రామానికి ఘనత కలిగింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మన కుటుంబాలకు ఘనత కలగాలంటే యేసే మనలో ఉండాలి, మనలో నివసించాలి, మనం ఆయనతో జీవించాలి, ఆయనతో అంటుకట్టబడాలి. అప్పుడే బెత్లెహేముకు ఉన్నటువంటి ఘనత, వచ్చినటువంటి ఘనత నీకు, నాకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము ప్రభువా. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ డైలీ బెడ్ కార్యక్రమంలో ప్రభువా, ఈరోజు మీరు నాయన నాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. బెత్లెహేము అయ్యా స్వల్పమైన గ్రామము. అయితే ఆ గ్రామానికి ఘనత లేదు ఒకప్పుడు. ఎప్పుడైతే ఆ గ్రామముల నుండి మీరు వచ్చారో, మీరు పుట్టారో, ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి ఘనత కలిగింది. అలాగే ప్రభువా యేసయ్య, ఇదిగో తండ్రి మాట వింటున్నట్టు ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని, నాకు ఘనత లేదు, నాకు పేరు లేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నటువంటి ప్రియులను జ్ఞాపకం చేసుకుని ఈ క్షణంలోనే, ఈ సమయంలోనే ప్రభు వారి హృదయంలో నాయన మీకు చోటిచ్చినప్పుడు, మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, వారి ప్రవర్తన అంతటి అందు మీ అధికారం ఒప్పుకున్నప్పుడు తండ్రి అయ్యా ఇదిగో ఆ గ్రామానికి ఇచ్చినటువంటి ఘనత ఇదిగో బిడ్డలు కూడా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి లేవనెత్తి యేసయ్యా మీ కృపచేత నింపమని, ప్రతి ఒక్కరిని ఆదరించమని, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ అలాడండి. ఈ దినమంతా యేసయ్య విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.